ఈరోజు ఈ ఫస్ట్ సంవత్సరం యానివర్సరీ జరుపుకుంటున్న ఈ పోలీస్ కుటుంబం మళ్ళీ హోంశాఖ మంత్రిని నెక్స్ట్ ఇయర్ సెకండ్ యానివర్సరీకి పిలిచి ఇంతకంటే ఎక్కువ ఘనంగా చేసుకోవాలని ఈ సర్క్యులేషన్ ఇంకా 4 గంటలు పెంచుకోవాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి పోలీసు నిఘాలంటే పత్రికలు ప్రోత్సహించడంలో ముందున్నారు కనసింగ్ గారు, ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. జేవి రావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. సభా అధ్యక్షులు మేడం విజయలక్ష్మి గారు, ఈ పోలీసుగా ప్రథమ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ హోంశాఖ మహత్యులు, కార్మిక శాఖ మహత్యులైనటువంటి శ్రీ నాయి నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా మన తెలంగాణ ప్రెస్ అధ్యక్షులైనటువంటి అల్లం నారాయణ గారికి, వేదిక అలంకరించినటువంటి పెద్దలు, మా రాష్ట్ర హెచ్ఎంఎస్ గ్రేటర్ హైదరాబాద్ మరియు బిహెచ్ఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులైనటువంటి లేబా రామారావు గారికి, వేదిక అలంకరించినటువంటి పెద్దలకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పోలీసుగా ప్రథమ వార్షికోత్సవం జరుపుకోవటం ఎంతో ఆనందదాయకమైనది. ఈ విషయంలో నేను ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందించింది ఏంటంటే, చిన్నారులతోటి చక్కటి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకించి ఆ చిన్నారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపల్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పోలీస్ అంటే చాలా మందికి గతంలో ఏంటంటే, పోలీస్ అంటే ఇంటి ముందు పోలీసు ఉండద్దు, ఇంటి వెనకాల రేగి చెట్టు ఉండద్దు. ఎందుకంటే ముందుకు పరిగెత్తి ఇక పట్టుకుంటాడు, వెనక్కి పోతే రేగి చెట్టు పట్టుకుంటుంది అనేటటువంటి అభిప్రాయం ఉంది. కానీ రాను రాను ఈ అభిప్రాయాన్ని పోలీసులు అంటే మనకందరికీ రక్షణ చేసేటటువంటి నిఘా విభాగంలో ఉండేటటువంటి వాళ్ళకి చాలా మంది ఏంటంటే వాళ్ళు కూడా 24 గంటలు పనిచేస్తారు. కానీ వాళ్ళ గురించి ఎవరో తప్పు చేసినటువంటి దాన్ని వెలుగెత్తి చూపెడుతూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళ విషయాల గురించి తెలియజేయడానికే ఈ పోలీసుగా ఉందని చెప్పి నేను సగౌరవంగా తెలియజేసుకుంటున్నా. ఈ పోలీసుగా మన ప్రజలకి, ఆ తర్వాత పోలీసులని ఒక వాళ్ళకి మనకి మధ్యలో మిత్రబంధం ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా గవర్నమెంట్కి మళ్ళీ పోలీసులకి జరుగుతున్నటువంటి అన్యాయాల పైన తెలియజేయడానికి ఈ నిఘా పోలీసుగా ఎంతో చాకచక్యంగా పనిచేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సారథిగా వీరుండి ముందుకు నడిపిస్తున్నారు, వారికి అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీస్ అనేటటువంటి వ్యవస్థలో జరుగుతున్నటువంటి వాళ్లకు కూడా ఒక మన మనుషులకి ఏ విధంగా వాళ్ళు రక్షిస్తున్నారు, వాళ్ళకు కూడా 8 గంటలు ఉండాలి. అదేవిధంగా వాళ్ళల్లో కూడా కుటుంబాలు అమరులై మనకు ఏ విధంగా సేవ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా ఒక ప్రేమతోటి పోలీసులకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో మన తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళ పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఎన్నో ఆనుమత్యాలైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నందుకు, అదేవిధంగా మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, మన నాయి నరసింహారెడ్డి గారిని హోంశాఖ మహత్యులుగా పెట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మాకు ఆయన కార్మిక నాయకుడుగా ఎనలేని 5 దశాబ్దాలుగా కార్మికులకు ఎనలేని సేవ చేసినటువంటి నాయకుడు శ్రీ నాయి నరసింహారెడ్డి గారు. అదేవిధంగా ఇండాకో కంపెనీ బంద్ అయింది, 176 మంది కార్మికులని రాత్రి బంద్ చేసి 5 రాష్ట్రాలకి మార్చి ఆ కంపెనీని 4 నెలలు బంద్ చేస్తే మేమందరం కూడా ఐక్య వేదిక ద్వారా మేమందరం కోదండరావు గారు, హరగోపాల్ గారు, ప్రొఫెసర్ విజయ్ గారు, అదేవిధంగా రెబ్బా రామారావు గారు అందరూ కూడా ఒక ఐక్య వేదిక ఏర్పడి నాయి నరసింహారెడ్డి గారికి తీసుకెళ్లి తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదట
తెలిసినటువంటి కంపెనీ ఒక బిర్లా గ్రూప్ అంటే అది ఇండాగో కంపెనీ సగంగా తెలియజేసుకుంటున్నాం. ఈ అభినందనలన్నీ కూడా నాయన నరసింహారెడ్డి గారికి చెందుతాయని తెలియజేస్తున్నాం. అయితే మన హిందూ అవతారాలలో ఎన్నో అవతారాలు ఉన్నాయి. దాంట్లో రాముడు లక్ష్మణుడు రాముడు కృష్ణుడు అన్ని అవతారాలు ఉన్నాయి. కానీ నరసింహస్వామి అవతారం అనేటటువంటిది అది ప్రత్యేకించినటువంటి అవతారం. అది 6 నిమిషాలు ఉంటుంది. అంటే అది రక్షించడానికే నరసింహస్వామి అవతారం ఉంటుంది. కాబట్టి మా కార్మికులందరం కూడా అన్నట్లయితే నేను ఉన్నాననేటటువంటి నాయన నరసింహారెడ్డి గారిని మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర హోంశాఖ మంత్రులు చేసినందుకు నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీసాలే తప్ప ఆయనకి మోసాలు తెలియనటువంటి మా నాయన నరసింహారెడ్డికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా శ్రీనివాస్ గారికి ఈ వార్షికోత్సవం ఇంకా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఇక్కడ అదేవిధంగా ఆ స్ఫూర్తితోటే మా ఇండాల్కో కంపెనీలో పనిచేస్తున్నటువంటి మధు కానివ్వండి, మౌలిక్ కానివ్వండి, శ్రీనివాస్ కానివ్వండి, అదే మా బిహెచ్ఎల్ నుంచి పనిచేస్తున్నటువంటి కరణ్జిత్ సింగ్ గారు కూడా ఈ పత్రికల్లో విలేకరులుగా చేరి సేవ చేయాలనే ఉద్దేశంగా వచ్చారు. వారికి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ విధంగా పోలీస్ నిఘా అనేటటువంటివి ఈ మాసపత్రిక దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్లాలని, పోలీసులకు ప్రజలకు వారధిగా నిలబడాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఒకరికొకరు ఎలా సహకరించుకోవాలనేది జేపీరావు గారు చెప్పారు. అలాగే కార్మిక సమస్యల మీద పోరాడినటువంటి వ్యక్తి ఈరోజు హోంశాఖ మంత్రివర్యులుగా ఉండడం నిజంగా మన అదృష్టం. పేదలపాలెం పెళ్లి ఆయన పేరున్నారు. ఇప్పుడు కావూరి వెంకటేష్ టీఆర్ఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు మధుర సభలో రాష్ట్ర మంత్రి నాయన నరసింహారెడ్డి గారికి, ప్రెస్ అధ్యక్షులు అన్న నారాయణ గారికి, పెద్దలందరికీ ఈరోజు చాలా సంతోషిస్తున్నాం. నా సోదరుడు, నా మిత్రుడు, మా మీడియా శ్రీను అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈరోజు కార్వాన్ గల్లి నుంచి ఈరోజు హైదరాబాద్ జిల్లాల పరిస్థితుల్లో ఈ విధంగా వచ్చి తెలంగాణ ప్రజలకు పత్రికా విలేకరులు కూడా ఎక్కడో రాసి ఎక్కడో 20 రోజులలో ఈరోజు కనకంతో శక్తి సామర్థ్యం పెంచుకొని ముందుకొచ్చి నేను ఉన్నాను అనే ఉద్దేశంతో నిఘా అనే విధానాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టి ఈరోజు పోలీసు వ్యవస్థ తీసుకున్నటువంటి సంక్షోభకారులతో పాటు వాళ్ళ తరపున అన్యాయాన్ని కూడా ఈరోజు నిఘాలను చూపడం జరుగుతుంది. అలాగే మన ప్రభుత్వం తరఫున కూడా 15 నెలలు అవుతుంది. పోలీసులు అంటే ఎట్లుంటారు, హోంమంత్రులు ఎట్లుంటారని చూపే చరిత్ర మా తెలంగాణ ముఖ్యమంత్రి దక్కుతుంది. మా తెలంగాణ పోలీసులు దక్కుతుంది. ఎందుకంటే ఈ రోజు సమైక్య రాష్ట్రంలో ఏ మంత్రి గెలవాలన్నా హోంమంత్రి కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎస్ఐలు కలిసేవాళ్ళని ఈ రోజు ఏదైనా సామాన్యులు బాగోలేమని చెప్పుకోవాలనుకుంటే హోంమినిస్టర్ ఇంటి దగ్గర నుంచి సెక్రటరీ వరకు కూడా పూర్తి చేసే పనిచేసే రిక్షాలకి నాయకుడు వచ్చి చెప్పుకుని చరిత్ర కలిగిందంటే మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మా హోంమినిస్టర్ న్యాయమూర్తి జరిగింది. అలాగే రాబోయే కాలంలో కూడా మా ప్రభుత్వం ద్వారా కూడా ప్రజలకు మంచి జరుగుతుంది. 2వ సంవత్సరం దాకా మా ఈ పత్రిక ముందుకు పోయి 2వ సంవత్సరం కూడా మా నరసింహారెడ్డి గారు హోంమినిస్టర్ నాయకత్వంలో మళ్ళీ ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నారు. జై తెలంగాణ, జై కేసీ. నిజంగా ఒక హోమిని తీసుకోవడానికి మనం ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నాం, మనం హనుమంతులు అయిపోతూ ఉన్నాం. అలాంటిది ఈ రాష్ట్రం మొత్తాన్ని హోంగా భావించి ఆయన ఎంతో క్రమశిక్షణతో, శాంతి భద్రతలతో ఆయన మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకుపోతున్నందుకు సభాముఖంగా ఆయన అభినందిస్తున్నారు. అలాగే గోపిరెడ్డి గారు టీఎస్ పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులు హాజరైనటువంటి లీగర్ని, నిష్కల్మష హృదయుడు, తెలంగాణ వ్యక్తిత్వానికి నిలువెత్తు దర్పణం హోంమంత్రి శ్రీ నాయన నరసింహారెడ్డి గారు, అలాగే ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు, పోలీస్ అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ కిరణ్ కుమార్ సింగ్, అలాగే హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి గారు, వేదిక మీదటువంటి రామారావు గారు, ఇతర కార్మిక నాయకులు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పోలీస్ నిఘా అనే పేరు పెట్టుకోవటమే ఒక ధైర్యవంతమైనటువంటి నిర్ణయం. ఇంతకుముందే మన మిత్రుడు మాట్లాడుతూ చెప్పాడు, పోలీస్ చరిత్రలోనే ఇవాళ ప్రపంచం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తున్నటువంటి సందర్భం. తెలంగాణ సాధించుకున్న తర్వాత పోలీస్ వ్యవస్థని ఏ విధంగా తీర్చిదిద్దాలి, దాంట్లో సంపూర్ణమైనటువంటి మార్పు ఏ విధంగా తేవాలి అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారికి అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే.
ప్రప్రథమంగా చరిత్రలోనే బడ్జెట్లో పోలీసులకి బడ్జెట్ కేటాయించి, ప్లాన్లో బడ్జెట్ కేటాయించి, వాళ్ళకి అత్యాధునికమైనటువంటి వాహనాలను సమకూర్చి, కొత్త కొత్త పోలీస్ స్టేషన్లు నిర్మించి, ప్రతి హైదరాబాద్ సిటీలో వీడిన కెమెరాలు పెట్టి రక్షణ కోసం ఇట్లాంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటూ మనందరం చూస్తూ ఉన్నాం. పోలీసులు అంటే ఉన్నటువంటి కొంత వ్యతిరేక భావాన్ని తొలగించడం కోసం మన తెలంగాణ ప్రభుత్వం హోంమంత్రి గారు ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మీకు తెలుసు, పోలీసులకు సంబంధించి ఎలాంటి నెగిటివ్ వార్త వచ్చినా సరే అది పత్రికలో మెయిన్ హెడ్డింగ్ వార్త కూర్చుంటుంది. పర్వాలేదు, వాటిని కూడా ప్రజలు తెలియాల్సిన అవసరం ఉంది. కానీ పోలీసులో జరుగుతున్నటువంటి మార్పులు ఏమిటి, పోలీసులు అసలు ప్రజలకు ఏ విధంగా దగ్గర కావాలనుకుంటున్నారు, పోలీసులకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి, ఇవన్నింటినీ కూడా పోలీసు నిఘా ద్వారా ప్రజలకు చేరవలసిన అవసరం ఉంది. అలాగే మిగతా పత్రికల ద్వారా కూడా పోలీసులకు ఉన్నటువంటి రెండో యాంగిల్ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మా అదృష్టం ఏంటంటే కార్మిక నాయకుడిగా ఉన్నటువంటి హోంమంత్రి గారు పోలీసులకు తన శాఖలో ఉన్నటువంటి ఏ ఉద్యోగికి చిన్న ఇబ్బంది వచ్చినా సరే తన మనస్ఫూర్తిగా బాధపడటానికి కళలు చూశాను. ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఆ సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏదో అర్థం చేసుకొని డీజీపీ గారితో మాట్లాడటంలో కానీ, అలాగే మిగతా అధికారులతో మాట్లాడటం కానీ నేను చూశాను. నిజంగా పోలీస్ శాఖ వారు హోంమంత్రి ఉండటాన్ని మా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ పోలీస్ నిఘా లాంటి పత్రికలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా నిష్కల్మైనటువంటి హోంమంత్రి గారి సహకారము, అలాగే పత్రికా రంగంలో ఉద్దండినటువంటి నారాయణ గారి వీళ్ళందరూ సహకారం ఉంటే పత్రికలు బ్రతికి పట్టగలుగుతాయి. పోలీసు నిఘాలను పేరు పెట్టుకొని పోలీసుల సమస్యల్ని ప్రజలకు చేరవేయడంలో వాళ్ళు కూడా ముందుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. పోలీసులకు ఉండే ఇబ్బందులు చాలా మటుకు ప్రజలకు తెలియదని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా సమస్యలన్నింటినీ కూడా మేము ఇంటర్నల్ గానే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని విషయాలు మేము బహిరంగంగా చెప్పాలి, కొన్ని విషయాలు చెప్పుకోవడానికి ఉంటాయి. అవన్నీ కూడా అతి తక్కువ సమయంలో మా హోంమంత్రి అర్థం చేసుకొని వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నందుకు మేము గర్విస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో పోలీసులకు ఉన్నటువంటి అడిషనల్ ఇన్ఛార్జి ప్రభుత్వం తీసేసిన తర్వాత ఒకే ఒక 10 days లో హోంమంత్రి గారు స్వయంగా ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి మళ్ళీ తిరిగి రాష్ట్రంలో ఉన్నటువంటి 60,000 మంది పోలీసులకు నెలకు 2,000 రూపాయల అడిషనల్ ఇన్ఛార్జిగా నియమించినటువంటి ఘనత మా హోంమంత్రి గారికి దక్కుతుంది. అలాగే ఈ పోలీసులకు ఉండేటువంటి ఒక కొత్త గుణాన్ని ప్రజలకి మరో రూపంగా చూపిస్తూ పోలీసులుగా అభివృద్ధి చెందని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పోలీసులకు కూడా సమస్యలు ఉంటాయి. అయితే ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు లేదా భయాందోళన చెందినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు పోలీసులు మేమున్నామంటూ రక్షణగా నిలుస్తారు. అలాగే పోలీసులకు అలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మన మంత్రివర్యులు శ్రీ నాయని నరసింహారెడ్డి గారు అండదండగా నిలుస్తున్నారని వారి ఉపన్యాసంలో తెలిపారు గోపిరెడ్డి గారు. ఇప్పుడు ఏ పోలీసుల పత్రిక గురించి మనం మాట్లాడుకుంటున్నామో, ఏ పత్రికకి బాధ్యతలు వహిస్తున్న వ్యక్తి అయితే ఉన్నారో వారి కారణంగానే ఈరోజు మనం ఈ వేదిక మీద మనమందరం కలుసుకోవడం జరిగిందో ఆ వ్యక్తి శ్రీనివాస్ పోలీస్ నిఘా ఎడిటర్ ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పోలీస్ నిఘా వార్షికోత్సవ మహోత్సవానికి విచ్చేసిన విశిష్ట అతిథి తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీ నాయి నరసింహారెడ్డి గారికి, మరియు తెలంగాణ ప్రెస్ అకాడమీ మా రథసారథి శ్రీ అల్లం నారాయణ గారికి, తెలంగాణ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి గారికి, తెలంగాణ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కరణ్ కుమార్ సింగ్ గారికి, మరియు తెలంగాణ హైదరాబాద్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్ రెడ్డి గారికి, పెబ్బర్ రామారావు సార్ గారికి, కౌరు వెంకటేశ్వర గారికి, టీవీ రామారావు గారికి అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా మన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ గుడిమల్కాపూర్ బ్రాంచ్ రామ్ కుమార్ గారు నాకు దాదాపు 15 సంవత్సరాల నుంచి సార్ నేను ఇక్కడ ఒక వార్షికోత్సవం ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాము, మీ పిల్లలని నాకు స్కూల్కి వార్షికోత్సవానికి ఇస్తారంటే వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించి ఆ చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చిన ముఖ్యంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ గుడిమల్కాపూర్ బ్రాంచ్ రామ్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలండి. అదేవిధంగా ఈ పోలీస్ నిఘా పత్రిక 1 year జరుపుకోవడానికి గతంలో ఈ పత్రిక బయటికి రావడానికి నేను చాలా కష్టపడ్డాను. ఉదయం పూట పేపర్ వేసుకుంటూ అప్పుడు 2004లో ఆంధ్రజ్యోతిలో కార్వాన్ డేట్ లైన్ అనే బహుశా కార్వాన్ డేట్ లైన్ అంటే ఇక్కడ కూర్చున్న మన
తెలంగాణ మన అల్లం నారాయణ సార్కి తెలుసు. మార్నింగ్ పేపర్ వేసుకుంటూ ఈవినింగ్ వెళ్ళి నేను ఆర్టికల్ ఎలా రాయాలి అని సీనియర్ రిపోర్టర్లు ఏమంటే వెళ్ళి నేను ఫాలో అయ్యాను. దాంతోపాటు చాలా కష్టపడి ఈ పత్రిక అసలు మామూలుగా దినపత్రిక తీసేంత కెపాసిటీ నాకు లేదు. ఒక మాసపత్రిక తీసి దినదిన అభివృద్ధిగా ఒక వారపత్రిక తీయాలనే ఒక సహ ఉద్దేశంతో పత్రిక స్టార్ట్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందో మనకు కూడా ఢిల్లీ నుంచి అదే రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు మన పోలీస్ నిఘా పత్రికకు ఢిల్లీ నుంచి డిక్లరేషన్ వచ్చింది. మన ఈ పత్రిక వార్షికోత్సవం జరుపుకోవడానికి దినదిన అభివృద్ధి చెందడానికి నాతో పాటు మన పాత్రికేయ విలేకరులు మన పోలీస్ నిఘా పాత్రికేయుల సహకారం కూడా ఉన్నది. ఈ రోజు ఈ ప్రోగ్రాం చేయడానికి కూడా చాలా మంది సహకారం ఉన్నది. వాళ్ళకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. త్వరలో ఇలాంటి వార్షికోత్సవం జరుపుకుంటూ ఒక వార పత్రిక కూడా మన పోలీస్ నిఘా పత్రిక రావాలనుకున్నాము. మన 3 నెలల కిందట కూడా ఒక పోలీస్ నిఘా వెబ్ న్యూస్ టీవీ రన్ చేశాము. ఆ టీవీ కూడా మీ అందరికి తెలిసిన విషయమే. థ్యాంక్ యూ అండి. ఏమన్నా పెద్దల ముందు నేను ఏమన్నా తప్పుగా మాట్లాడలేదు, ఎందుకంటే స్టేజ్ పైన మాట్లాడడం ఫస్ట్ టైం సార్. దయచేసి సహృదయంతో నన్ను క్షమించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను సార్. పుట్టుకతోనే అది నేర్చుకోరు, క్రమక్రమంగా నడిచే క్రమంలో అన్ని విషయాలు తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. ఆ మార్గంలోనే శ్రీనివాస్ కూడా నడుస్తున్నాడు. మామూలు జర్నలిస్టులకే, మామూలు పత్రికలను నడిపే వాళ్ళకే ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి. అలాంటిది పోలీసు నిఘా అనే ఒక టైటిల్ని ధైర్యంగా పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకుపోతూ పోలీసు గౌరవం దెబ్బతినకుండా ప్రజల నమ్మకం వమ్ము కాకుండా కాపాడుకుంటూ ఈ మ్యాగజైన్ నడపడం అంటే అది ఎంతో బాధ్యత, కష్టమైన బాధ్యత. అలాంటి బాధ్యతను శ్రీనివాస్ నిర్వహిస్తున్నాడు. అలాగే పోలీసులకు ప్రాబ్లమ్స్ వస్తే హోమ్ మినిస్టర్ గారు అండదండగా ఉన్నారు. మరి అన్ని సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఎక్కడ ఏం జరుగుతుందా అని జర్నలిస్టులు నిరంతరం శ్రమించి రాస్తూ తిరుగుతూ ఇన్వెస్టిగేషన్ చేస్తూ వార్తలు సేకరిస్తూ ఈ క్రమంగా బిజీగా ఉన్న సందర్భాల్లో వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి సమస్యలు వచ్చినప్పుడు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు వారికి ఎవరు అండదండగా ఉంటారంటే అక్షర యోధులు మన శ్రీ అల్లం నారాయణ గారు, మన తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మీరందరూ ఎట్లయితే కోరినారు అన్నా అంటే ఉండాలి, దేశాలలో ఏం మోసాలు కానీ అనుకునే విధానంగా తెలంగాణ తత్వం ఉన్న పెద్దలు కోపం వస్తే ఓపెన్గా మాట్లాడడం, తన మనసులో ఉన్న మాటని అందరితో ఓపెన్గా పంచుకోవడం అనే మంచి ఒక అద్భుతమైన తెలంగాణ లక్ష్యంగా మా నాయన అన్నగారికి పోలీసు గారికి అట్లాగే వివిధ పెద్దలు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి పత్రిక, 2 పోలీసులు. పోలీసుల కోసం ఒక పత్రిక పోలీసు డిపార్ట్మెంట్ నడిపే సురక్ష సార్ మాట్లాడతారు, నేను మాట్లాడతాను. అట్లాగే పోలీసులకు సంబంధించిన జిల్లా విధానాలు, లెక్కలు, పత్రాలు, నోటిఫికేషన్స్, జీవోలు ఇప్పటి వరకు పోలీసుల గురించిన సమస్యల గురించి మాట్లాడే పద్ధతి లేదు. ఎందుకంటే అది బయటికి మాట్లాడే సాధ్యం. కోర్టులు ఎట్లాగైతే మాట్లాడారు, న్యాయమూర్తి ఎట్లాగైతే మాట్లాడారు, జడ్జీలు ఎట్లాగైతే మాట్లాడారు, మన దేశంలో పోలీసులు కూడా బహిరంగంగా మాట్లాడే అవకాశం సమస్యలు ఉంటాయో, కింది ఉద్యోగి, పై ఉద్యోగి, బాస్, ఆఫీసర్ ఎట్లా ఉంటాయో పోలీస్ శాఖలో ఇంకా ఎక్కువే ఉంటాయి. కానీ వాళ్ళ బాధలు ప్రపంచానికి తెలియదు. ఇలా గద్దర్ సాహసించి రాసినారు కానీ గద్దర్కి వాళ్ళకి చూడలేనా కూడా గద్దర్ అంటే వీళ్ళకి ఎందుకు ఇష్టం ఉంటుందంటే వీళ్ళ పాట రాసిన ఏకైక వ్యక్తి గద్దర్. మాలోని వాడివే మావాడివే నుండి పొట్టకూడికి నువ్వు పోలీసు అయినా. ఇలా ఉద్యోగం చేయడం అనేది ఈ లక్షణం కనుక, శాంతి భద్రతలు కాపాడడం అనే లక్షణం కనుక అట్లా ఉంటావు. కానీ నువ్వు మామూలు మనిషివే, మాలాంటి వాడివే, మాలో ఉన్నట్టుగానే అన్ని రకాల ఉద్వేగాలు, అభిప్రాయాలు, ఏడుపు, దుఃఖం, నవ్వు అన్నీ ఉంటాయని గద్దర్ పాట రాస్తుంది. ఇదే పోలీసులు అంటే
ఇదన్నారు ఎంత పోలీసులు ఉన్నారు వేయించుంటారు. పోలీసులు మన వాళ్ళే అలాగే ఉంటారు. కానీ వాళ్ళకున్న శాఖకున్న ప్రత్యేకత వల్ల కొంత గోప్యత, కొంత మాట్లాడలేనితనం, కొంత బయటికి చెప్పుకోలేనితనం, సమ్మెలు కట్టలేని విషయం. ఇప్పుడు మన కోపం వస్తే సమ్మె కడతాం. ఇందాకో చెప్తున్నారు పోరాటం చేస్తాం, ఎక్కడ వీధి చెప్తాం. వాళ్ళు కనీసం మాట్లాడాలనుకుంటారు. సంఘాలు ఉంటాయి, వాళ్ళ సమస్యల మీద అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. కానీ ఇవన్నీ మళ్ళీ నిజంగానే కార్మిక పక్షపాతి అయిన పోలీసుల దగ్గరికి పోవాల్సింది. ఇట్లాంటి సమస్యల్ని వెలికితీయగలిగితే పోలీసులుగా తీసుకోగలరు. ఏదైతే వాళ్ళు మాట్లాడలేని విషయాలు నేను మళ్ళీ వేరే విషయాలు మాట్లాడతలేను. వాళ్ళని అంతా తిరుగుబాటు చేయమని కూడా నేను అనడం లేదు. అట్లాంటి విషయాలే ఉంటుంది. కానీ వాళ్ళకున్న సమస్యలు ఈ పత్రిక ఎంత బాగా నాకు ఇచ్చొచ్చంటే ఈ పత్రిక చూస్తాను. నిజమైన కొత్త కావచ్చు, నిపుణత లేకపోవచ్చు, ఉండవచ్చు, అది వేరే విషయం లేదు. ఈ ఇట్లాంటి పత్రికలు ఎట్లా నడపచ్చంటే వ్యక్తిగతంగా వాళ్ళ సమస్యలను తీసుకోవచ్చు. వాళ్ళ క్యాడర్ ఏ క్యాడర్లో ఏ సమస్యలు ఉంటాయో తీసుకోవచ్చు. తర్వాత ఎట్లాంటి జీత వేతనాలు ఉంటాయో జీత వేతనాలలో ఇంతకుముందు ఒక సమస్య ఇచ్చారో గురించి మాట్లాడాలి. ఎట్లాంటి సమస్యలు ఎట్లా వస్తాయో తీసుకోవచ్చు. ఇప్పటికీ ఆర్డర్లీ వ్యవస్థ ఉంటుంది. ఈ ఆర్డర్లీ వ్యవస్థ గురించి మాట్లాడవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన విషయాలు. ఇట్లాంటి సురక్షలో రావు కాబట్టి బయట ఒక పత్రిక పెట్టుకున్నప్పుడు ఇట్లాంటి స్వేచ్ఛగా కొంతమేర కన్నా మాట్లాడే అవకాశం ఉంటుంది కనుక అట్లాంటి కథనాలు రాసే పోలీసులు కాబట్టి ఒక సార్థకత అడ్డవంతమైన